తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము 1వ సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం. నిశ్చయముగా తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, అమాలేకీయులు దావీదు నివసించే సిక్లగు పట్టణమును నాశనము చేశారు. స్త్రీలు, కుమారులు, కుమార్తెలను చెరగొనిపోయారు. ఆ సంగతిని బట్టి దుఃఖపడుతున్న దావీదును తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువు అని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. నీవు దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొని ఆయన యొద్ద ప్రార్థన చేస్తూ విశ్వాసంలో వెనుకకు తిరుగక ముందుకు సాగినప్పుడు నీ వారందరినీ దక్కించుకొందువు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, అమాలేకీయులకు చిహ్నమైన సాతాను నీ భర్తను, భార్యను, బిడ్డలను, రక్త సంబంధికులను పాపము అనే చెరలో బంధించి వారి జీవితాలను నాశనము చేయుటను బట్టి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడుస్తూ దుఃఖపడుతున్నావా? అయితే నేడే నీ కుటుంబాన్ని రక్షించే దేవునికి నీవు మొర్రపెట్టగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. తద్వారా నీ వారందరినీ నీవు దక్కించుకొందువు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.